హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యూటిఫుల్ నెక్ డిజైన్ అనేది చూద్దాం. ఫస్ట్ మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ వైపు వేసుకోవాలి. రైట్ సైడ్ వైపు వేసుకొని దానిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా వేసేసుకోండి. వేసుకొని ఆ కార్నర్లో ఈ కార్నర్లో పిన్స్ పెట్టేసుకోండి. పెట్టుకున్నాక మనం ఏ విధంగా అయితే నెక్ డిజైన్ కట్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. మిడిల్లో ఫస్ట్ నెక్ డిజైన్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక పాదం ఖర్చు ఉండేటట్లు చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మిడిల్లో, దాన్ని కట్ చేసేసుకోవాలి. దాన్ని కట్ చేసుకున్నాక మెయిన్ కార్నర్స్ ఉన్నాయి కదా, అక్కడ దారం కట్ అవ్వకుండా నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక ఆ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు టర్నింగ్ అనేది నీట్గా మనకి అయిపోతుంది ఆ కట్స్ పెట్టుకోవడం వల్ల. ఆ తర్వాత పిన్స్ అన్ని తీసేసి ఇప్పుడు మనం బ్లౌజ్ని మొత్తాన్ని టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ పైనుండి ఒక స్టిచ్చింగ్ అనేది నీట్గా వేసుకోవాలి. మెయిన్ సైడ్ నుండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది లైనింగ్ బయటికి రాకుండా స్టిచ్చింగ్ అనేది మళ్ళీ చుట్టూ వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు నెక్ చూడడానికి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు నెక్ డిజైన్ అనేది చూడడానికి ఎంత నీట్గా ఉందో చూడండి. తర్వాత ఇప్పుడు పైన బోట్ నెక్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ప్లేస్ కట్ చేసుకొని తర్వాత క్రాస్ పీసులు అనేవి తీసుకొని దాన్ని ఎల్ షేప్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ నెక్కి ఈ విధంగా పాదం ఖర్చు ఉండేటట్లు చూసుకొని చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు అక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాక ఇప్పుడు దాన్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఫస్ట్ ఒక ఫోల్డింగ్ తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసుకొని డైరెక్ట్గా కుట్టేయచ్చు మనము మిషన్ మీద. లేదంటే హెమ్మింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా నెక్ కుట్టుకున్నాక కింద నడుం పట్టి వేసుకుని నడుం కుట్టుకున్నాక మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయాక చూడటానికి ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ నెక్ డిజైన్ అనేది నచ్చితే తప్పకుండా ఒక కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.